రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయ్ దేవరకొండ కొత్త మూవీ టీజర్ పై రష్మిక పెట్టిన స్టోరీ వైరల్ అవుతోంది. ఎస్, దిస్ మ్యాన్ నెవర్ ఎండ్స్ అప్ టు డిసప్పాయింట్ అని కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా దిస్ మ్యాన్ కమ్స్ విత్ సంథింగ్ మెంటల్ అన్నారు. అంటే ఎవ్రీ టైం విజయ్ దేవరకొండ ఏదైనా ప్రాజెక్ట్ సైన్ చేస్తున్నప్పుడు యూనిక్ కాన్సెప్ట్తో అర్జున్ రెడ్డి కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా మూవీ మనం చూసుకున్నట్లయితే ఫ్యామిలీ స్టార్, ఇవన్నీ కూడా చాలా వింత వింత కాన్సెప్ట్స్లో వింత వింత జానర్స్లో వస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు కింగ్డమ్ అనే ఒక కొత్త మూవీలో కూడా మంచి సిక్స్ ప్యాక్ అంతా చూసి ఒక బాడీ బిల్డ్ చేసి చాలా షాడోతో ఆ టీజర్ ఎప్పుడైతే లాంచ్ అయిందో రష్మిక మందన పెట్టిన స్టోరీ కూడా వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు స్టోరీ గురించి కూడా మొత్తం అందరూ ట్రోల్స్ ఇంకా మళ్ళీ మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ కొత్త మూవీ కింగ్డమ్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలా కొద్ది క్షణాల్లోనే ఇన్స్టాలో స్టోరీ పెట్టింది రష్మిక మందన. అంతేకాకుండా దిస్ మ్యాన్ కమ్స్ విత్ సంథింగ్ మెంటల్, విజయ్ను చూస్తే చాలా గర్వంగా ఉంటుంది అని క్యాప్షన్తో పాటు రెడ్ హార్ట్లు కూడా పెట్టింది. ఎస్, గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన డేటింగ్లో ఉన్నట్టు ప్రచారం కూడా భారీ స్థాయిలో జరిగింది. అయితే రష్మిక స్టోరీతో మరొకసారి నెట్టింటా మొదలైంది డేటింగ్ చర్చలు. అసలు నిజంగా వీళ్ళిద్దరు డేటింగ్ చేస్తున్నారా, లేదంటే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా అన్న విషయం పైన ప్రతి ఒక్క ఫ్యాన్ గుండెల్లో కూడా ఆసక్తి రేపుతోంది. మరి వీళ్ళు అంటే గీతా గోవిందంతో దగ్గరైన ఈ కపుల్ ఇప్పుడు రియల్ కపుల్ గా మారిపోతున్నారా లేదా ఏంటి అని దీనిపైన క్లారిటీ మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ లైన్ లో ఉన్నారు. శ్రీపాల్, చెప్పండి, విజయ్ పై రష్మిక పెట్టిన వైరల్ స్టోరీ ఇప్పుడు తెగ వైరల్ అయిపోతుంది, నెట్టింటా చక్కర్లు కొడుతుంది. అసలు దాని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? లక్కీ, విజయ్ దేవరకొండ రష్మిక అయితే లివింగ్ రిలేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. చాలా రోజుల నుంచి అయితే వీళ్ళు జంటగా అక్కడక్కడ కనిపిస్తూ బాంబేలో కానీ హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా వీళ్ళైతే జంటగానే తిరుగుతున్నారని చెప్పవచ్చు. అయితే నిన్న తన సినిమా కింగ్డమ్ సినిమా అయితే టీజర్ రిలీజ్ అయిన నిమిషాల్లోనే రష్మిక అయితే పోస్ట్ చేయడం జరిగింది. విజయ్ దేవరకొండ 12వ సినిమా అయిన టైటిల్ గురించి అభిమానులు అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నిరీక్షణకైతే VD12 అయితే ఆయన రిలీజ్ చేయడం జరిగింది. కింగ్డమ్ సినిమా ఆయన గౌతమ్ తెనుడి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్. ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో కూడా మంచి క్రేజ్ తగ్గలేదని చెప్పవచ్చు. తగ్గకుండా కూడా ఖచ్చితంగా ఈ సినిమా ముందు సినిమా లైగర్ డిజాస్టర్ అయిన తర్వాత దానికి భారీ అంచనాలతో లైగర్ రిలీజ్ అయినప్పటికీ తనైతే చాలా వరకు ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదని చెప్పవచ్చు. డిజాస్టర్ అవడంతో ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఆ తర్వాత వచ్చిన ఖుషి కూడా ఎందుకంటే అది కూడా వర్కౌట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి ఎలానైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చెప్పేసి అయితే సితారా ఎంటర్టైన్మెంట్ లో అయితే కింగ్డమ్ అనే పవర్ఫుల్ టైటిల్ తో కూడా సినిమా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ చిత్ర బృందం ఎందుకంటే నిన్న రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే రష్మిక ఒక వైరల్ ట్వీట్ లాగా అయితే పెట్టింది దానిని పొగుడుతూ. ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు, ప్రతిసారి కలుస్తున్నారు. మొన్న తన కాలుకి చిన్న గాయం అయినప్పుడు కూడా వీళ్ళిద్దరు ఒక హోటల్లో మరియు వివిధ ప్లేసులలో ఎందుకంటే హాలిడే ట్రిప్ లో కూడా వీళ్ళు ఖచ్చితంగా స్విమ్మింగ్ పూల్ లో కూడా ఖచ్చితంగా వీళ్ళు ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విజయ్ అయితే నేను చూసి చాలా గర్వపడుతున్నానంటూ కూడా విషయం చెప్పింది రష్మిక. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. సినీ అభిమానులు కూడా నెటిజన్లు కూడా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళిద్దరి మధ్యలో. ఎందుకంటే ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అవుతున్నారు. ఈ రోజు వీళ్ళ మీద కూడా ట్రోలింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో వీళ్ళు రష్మిక, విజయ్ దేవరకొండ గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రంలో జంటగా నటించారు. అప్పటి నుంచే ఈ జంట ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతుంది. ఇక కింగ్డమ్ సినిమా టీజర్ ను కూడా తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారని తెలుస్తుంది. కాకపోతే ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఎందుకంటే దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఖచ్చితంగా అభిమానులు అయితే ఒక క్రేజీ ఏర్పాటు చేసుకున్నారు. ఒక అటెన్షన్ అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వీళ్ళిద్దరు ప్రేమ అయితే ఈ సంవత్సరం ఈ సినిమా అయిన తర్వాత కూడా వీళ్ళ వివాహం జరగనుందని చెప్పేసి అయితే గతంలో ప్రచారం జరిగింది. ఇప్పుడైతే వీళ్ళు లివింగ్ రిలేషన్ లో ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది లక్కీ. రైట్, మరి శ్రీపాల్, ఇప్పుడు ఇండైరెక్ట్ గా కూడా సోషల్ మీడియా ద్వారా రష్మిక ఎప్పటికప్పుడు హింట్స్ ఇస్తూనే ఉన్నారు. తెలిసో తెలియకో ప్రతిసారి దొరికిపోతున్నారు రష్మిక మందన అని విపరీతంగా ట్రోల్స్ ఇంకా మీమ్స్ కూడా వస్తున్నాయి. సో ఈ ఇయర్ అంటే 2025 లో వీళ్ళ ప్రేమ లేదా పెళ్లి గురించి ఏదైనా ఓపెన్ గా షేర్ చేసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత జయాపజయాల మీద వీళ్ళ పెళ్లి అయితే ఆధారపడి ఉంటుందని చెప్పేసి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అది ఏంటనేది మార్చి ఎండింగ్ తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఏప్రిల్లో వీళ్ళది ఒక డెస్టినీ మ్యారేజ్ ఉంటుందని చెప్పేసి కూడా సన్నిహితులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా అది ఎప్పుడు అనేది అయితే క్లారిటీ లేదు. ఆ క్లారిటీ అయితే ఖచ్చితంగా సినిమా టీం అయితే అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఆయన PR టీము ఖచ్చితంగా ఇది ఎప్పుడైతే చెప్పేది కూడా ఇప్పుడు ఈ సినిమా మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా పెళ్లి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అనేది కూడా ఖచ్చితంగా తెలుస్తుంది లక్కీ. మరి వీళ్ళ లివ్ ఇన్ లవ్ అంతా పక్కన పెడితే రష్మిక విజయ్ అంటే డియర్ కామ్రేడ్ కావచ్చు, లేదంటే గీతా గోవిందం కావచ్చు, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన 2 సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. మరి 3వ సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ ఇయర్? ఖచ్చితంగా వీళ్ళ వివాహం కాకపోతే అయితే ఇంకొక సినిమా చేయడానికి కూడా వీళ్ళు రెడీ అయ్యారు. కాకపోతే వివాహం అయితే మాత్రం ఖచ్చితంగా సినిమా ఉండకపోవచ్చు. లేదంటే వివాహం అయినాక కూడా నాగ చైతన్య సమంత చేసిన విధంగా వీళ్ళిద్దరు చేస్తే కూడా కొత్త క్రేజ్ అయితే ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీపాల్.
ఎస్ అయితే హీరో విజయ్ దేవరకొండపై రష్మిక పోస్ట్ వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులుగా కూడా వీళ్ళు రిలేషన్లో ఉన్నట్టు సోషల్ మీడియా ద్వారా మనం అందరం చూస్తున్నాం. అది రూమర్సా నిజమా అన్న విషయం అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ఇద్దరు స్టార్స్ కూడా చేసిన 2 మూవీస్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. డియర్ కామ్రేడ్, ఇటు పక్క గీతా గోవిందం. ఈ 2 మూవీస్ లో వర్క్ చేస్తున్నప్పటి నుంచి వీళ్ళ ప్రేమ వ్యవహారం కూడా చాలా ముదిరిపోయినట్టు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కూడా వీళ్ళిద్దరు లివెన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఇంకా ఎవరైతే కామన్ గా మ్యూచువల్ గా వీళ్ళిద్దరిని ఫాలో అవుతారో వాళ్ళందరూ కూడా చాలా సిమిలర్ బ్యాక్గ్రౌండ్ తో ఎప్పుడు దొరికిపోతూ ఉంటారని కూడా రష్మిక మందన ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇద్దరు పెట్టిన పోస్టులు ఏదైతే ఫెస్టివల్ కి, దివాళీకి కావచ్చు, లేదంటే ఏదైనా డేట్ కి, లేదంటే స్విమ్మింగ్ పూల్ కి అలా వెళ్ళిన సోలో పిక్చర్స్ కానివ్వండి, సోలో పిక్చర్స్ లో కూడా ఆ సన్ గ్లాసెస్ లో వీళ్ళ రిఫ్లెక్షన్ రావడం, లేదంటే ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా దొరికిపోతూ ఉంటారు. అది కావాలనే దొరికిపోతున్నారా, లేదంటే ప్రపంచానికి మొత్తానికి హింట్ ఇస్తున్నారా వీళ్ళ రిలేషన్ గురించి అని అయితే ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరి ఇప్పుడు రష్మిక మందన ఇంకా విజయ్ దేవరకొండ ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారని సమాచారం అందింది. కాబట్టి ఇప్పుడు విజయ్ కొత్త మూవీ కూడా కింగ్డమ్ టీజర్ రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఇన్స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది రష్మిక మందన. అయితే దిస్ మ్యాన్ నెవర్ కమ్స్ విత్ సంథింగ్, అంటే దిస్ మ్యాన్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయడు, దిస్ మ్యాన్ ఆల్వేస్ కమ్స్ అప్ విత్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ సంథింగ్ మెంటల్ అని కూడా చెప్పుకొచ్చింది. అంటే మెంటల్ ఇన్ ద సెన్స్ ఒక బ్యాడ్ గా కాదు, ఒక మంచి పోర్ట్రే, అంటే ఒక మంచి పదం లాగా వాడింతాను. అంటే అందరికీ ఇది ఒక ట్రెండ్ లాగా మిగిలిపోయేంత మెంటల్ గా ఉంటుంది ఈ స్టోరీ అని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఇదే విధంగా ఇప్పుడు విజయ్ దేవరకొండ ఎప్పుడు నన్ను ప్రౌడ్ చేస్తూనే ఉంటారు, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి విజయ్ దేవరకొండకి రెడ్ హార్ట్స్ కూడా పెట్టింది. అయితే ఈ స్టోరీ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. రష్మిక కొద్ది క్షణాల్లోనే పెట్టడంతో అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇంకా రష్మిక ఫైనల్ గా రిలేషన్ లో ఉన్నారని ఫ్యాన్స్ అందరూ కూడా నిర్ధారించుకున్నారు. మరి వీళ్ళ పెళ్లి విషయం ఆల్రెడీ లివ్ ఇన్ లో ఉన్నారు కాబట్టి రష్మికకి కాళ్ళలో గాయం అయిన తర్వాత కూడా స్విమ్మింగ్ పూల్లో ఇద్దరు కలిసి వెళ్ళడం, లేదంటే ఫిజియోథెరపీకి, జిమ్ కి కూడా కలిసి వెళ్ళడం, ఇవన్నీ మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం తరచుగా. అయితే ఇప్పుడు విజయ్ కొత్త టీజర్ అంటే కింగ్డమ్ టీజర్ పైన రష్మిక ఈ సంచలనమైన వ్యాఖ్యలు ఇంకా స్టోరీ పెట్టడం ద్వారా ఫ్యాన్స్ అందరూ కూడా ఒక డిక్లరేషన్కి వచ్చేసారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరు రిలేషన్ లోనే ఉంటారు, ఖచ్చితంగా లివ్ ఇన్ లోనే ఉంటారు. ఎందుకంటే సేమ్ మ్యూచువల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సిమిలర్ గా ఉంటుంది. అంటే 2-3 సార్లు కూడా సేమ్ క్లోజ్ పిక్చర్స్ తీసుకున్నారు. ఒకటే లొకేషన్ నుండి డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటో తీసుకుంటారు. ఒకవేళ మిర్రర్ సెల్ఫీస్ కానీ ఏదైనా అయితే కూడా వాళ్ళ రిఫ్లెక్షన్ సన్ గ్లాసెస్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ప్రతిసారి దొరికిపోతున్నారా, లేదంటే కావాలని వీళ్ళిద్దరు హింట్లు ఇస్తున్నారా అనే విషయం అయితే ఇంకా బయటపడలేదు. మరి ఈ 2025 లో వీళ్ళ ప్రేమ వ్యవహారం బయటపడింది కాబట్టి ప్రేమ పెళ్లిగా మారుతుందా, లేదంటే ఇంకా కొత్త సినిమాకి ఏదైనా ప్రమోషన్లా అని దీనిపైన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ప్రస్తుతం విజయ్ పై రష్మిక చేసిన స్టోరీ మాత్రం గత కొన్ని రోజులుగా వీళ్ళిద్దరు లివ్ ఇన్ లో ఉన్నారన్న సమాచారం పైన కూడా ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్స్ అందరికీ ఒక కొత్త బూస్ట్ వచ్చినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్టోరీ మళ్ళీ అందరినీ రెచ్చగొడుతున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ పైన రష్మిక ఇమీడియట్ గా అంటే కొద్ది క్షణాల లోపలే, మినిట్స్ కూడా కాదు, కొద్ది క్షణాల్లోనే టీజర్ రిలీజ్ అవ్వగానే స్టోరీ పెట్టడంతో అందరూ వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఏదో ఉంది అని అనుకుంటున్నారు. మరి వీళ్ళ ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా వెళ్తుందా లేదా అనేది వేచి చూడాలి.